హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ కోరుకోని బంధం 24వ భాగాన్ని వినేద్దాం. అప్పటిదాకా అదంతా విన్న విక్రమ్కి అంశు మీద తనకున్న గౌరవం అభిమానం రెండూ పెరిగిపోయాయి. ఇంతలో అంశుకి కాల్ రావడంతో లిఫ్ట్ చేసింది. అవతలి వైపు వారు హాయ్ అంశు అన్నారు. హాయ్ చెప్పండి మీ పేరేంటి అని అడిగింది అంశు. నా పేరు కిషోర్ అన్నాడు అతను. ఓకే, స్త్రీల మీద మీ అభిప్రాయాలను చెప్పండి కిషోర్ గారు అంది అంశు. దాంతో అతను చెప్పడం మొదలుపెట్టాడు. ఈ సమాజంలో ఎన్నో ఆంక్షలు, ఎన్నెన్నో కట్టుబాట్ల నడుమ మరెన్నో మృగాల మధ్యలో నింగిలో సగమై తనువులో అర్ధభాగమై నిలిచి అన్నిట్లో మగవారికి సమానంగా రాణిస్తున్న ఇంకా ఏవేవో సంఖ్యలు అడుగడుగునా అడ్డుపడుతూనే ఉన్నాయి. ఒక్కసారి ఆ కనపడని సంఖ్యలు తెంచి చూస్తే సరికొత్త రాత రాయగలదు ప్రతి మహిళ అన్నాడు కిషోర్. వావ్, కరెక్ట్గా చెప్పారు కిషోర్ గారు. ఇప్పుడు ఈ సాంగ్ మీకోసం అంటూ సాంగ్ ప్లే చేసింది అంశు. ఆ సాంగ్ కంప్లీట్ అయ్యేసరికి తన షో టైం కూడా కంప్లీట్ అవడంతో అందరికీ బాయ్ చెప్పి షో ముగించింది అంశు. అప్పటికే చలి కాస్త తగ్గడంతో నవ్య తన వేసుకున్న జాకెట్ తీసి ప్రియా చేతికిచ్చి శాలరీ తీసుకోవడానికి ఆఫీస్లోకి వెళ్ళింది. ప్రియా చేతిలో జాకెట్ పట్టుకొని నవ్య ప్లేస్లో కూర్చుని నవ్య కోసం వెయిట్ చేస్తుంది ప్రియా. అప్పుడే రేడియో స్టేషన్ దగ్గరికి వెళ్ళిన విక్రమ్ని లోపలికి వెళ్ళడానికి సెక్యూరిటీ ఒప్పుకోకపోవడంతో కాసేపు ఆలోచించి బిల్డింగ్ బ్యాక్ సైడ్కి వెళ్ళి లోపలికి గోడ దూకి వెళ్ళాడు విక్రమ్ ఒంటరిగా. విక్రమ్ అంశుని తీసుకొస్తాడని వికాస్, సమీ బయటే వెయిట్ చేస్తున్నారు కారులో. లోపలికి వెళ్ళిన విక్రమ్ నేరుగా ఆర్జే ఉండే ప్లేస్కి వెళ్ళగా అక్కడ నవ్య ప్లేస్లో కూర్చుని ఉన్న ప్రియాని చూసి అందులో తను నైట్ ఇచ్చిన జాకెట్ ప్రియా చేతిలో ఉండడం చూసి తనే అంచు అనుకొని మాట్లాడడానికి వెళ్తుండగా ఎవరు వస్తున్న అలికిడి కావడంతో తనని అక్కడ చూస్తే ప్రాబ్లం అని బయటికి వెళ్ళిపోయాడు. విక్రమ్ ఎవరి కంటా పడకుండా మెయిన్ ఎంట్రన్స్ దగ్గరకు వచ్చేలోగా నవ్య, ప్రియా ఇద్దరు క్యాబ్లో హాస్టల్కి వెళ్ళిపోయారు. విక్రమ్ ఎంట్రన్స్ దగ్గరకు వచ్చి ఎంతసేపు చూసినా వాళ్ళు రాకపోవడంతో వికాస్, సమీ దగ్గరికి వెళ్ళాడు. విక్రమ్ రాగానే ఇద్దరు ఎగ్జైట్ అవుతూ ఏమైంది అని అడగ్గా అంచుని చూశాను బట్ మాట్లాడలేకపోయాను అని చెప్పాడు విక్రమ్. తర్వాత ముగ్గురు కాసేపు వెయిట్ చేసి అంచు వాళ్ళు రాకపోవడంతో సమ్మిని సెక్యూరిటీ దగ్గరికి పంపారు. సమ్మి సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళి అంశు గురించి అడగ్గా అతను అంశు మేడం ఎప్పుడో వెళ్ళిపోయారు క్యాబ్లో అని చెప్పడంతో షమ్మి డల్గా వచ్చి విషయం చెప్పింది విక్రమ్కి. ఇక ఏం చేయలేక విక్రమ్ కనీసం అంశుని చూశాడన్న ఆనందంతో ఇంటికి బయలుదేరాడు. కానీ మనసులో ఎలాగైనా అంశుతో మాట్లాడాలని కోరుకున్నాడు. ఇప్పటి వరకు జరిగిందంతా గుర్తు తెచ్చుకొని నవ్య విక్రమ్ నిద్రపోయాడనుకొని ప్రేమగా విక్రమ్ నుదుటిన ముద్దు పెట్టుకుని పడుకుంది. నవ్య స్పర్శతో మెలకు వచ్చిన విక్రమ్ చిన్నగా నవ్వుకుంటూ మనసులో రేపు ఎలాగైనా నువ్వు నా మీద ఎందుకు కోపాన్ని నటిస్తున్నావో తెలుసుకుంటాను బంగారం అనుకున్నాడు. ఉదయం నిద్రలేచిన నవ్య అనుని నిద్రలేపి స్నానం చేయించి నీట్గా రెడీ చేసి టిఫిన్ తినిపించసాగింది. ఇంతలో అక్కడికి వచ్చిన మోహన్ గారు నవ్య చేతిలో ఉన్న ప్లేట్ తీసుకుని పాపకి నేను తినిపిస్తానులేమ్మా, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు అన్నాడు. సరే మామయ్య అని నవ్య ప్లేట్ ఆయనకిచ్చి లోపలికి వెళ్ళింది ఫ్రెష్ అవ్వడానికి. కాసేటికి ఫ్రెష్ అయ్యి వచ్చి డ్రెస్సింగ్ మిర్రర్ ముందు కూర్చుని తల తడుచుకుంటూ ఆలోచనలో మునిగిపోయిన నవ్య తన ఫోన్ మోగడం కూడా గమనించలేదు. ఫోన్ మోగి మోగి వైబ్రేషన్ వల్ల కింద పడిపోతుండగా అప్పుడే లేచిన విక్రమ్ అది చూసి పట్టుకోబోతుండగా ఆలోచనలో నుంచి తేరుకున్న నవ్య కూడా ఫోన్ కింద పడకుండా తన చేతులను అడ్డం పెట్టింది. ఆ క్రమంలో నవ్య చేతులు విక్రమ్ చేతుల్లో ఒదిగిపోయాయి. నవ్య విడిపించుకుందామని ట్రై చేసినా విక్రమ్ వదలకపోవడంతో నవ్య సూటిగా తలెత్తి విక్రమ్ కళ్ళల్లోకి చూసింది. చిత్రంగా ఆ కళ్ళల్లో తన ప్రవర్తన వల్ల తన మీద కోపం కనిపించట్లేదు, తనకేదో చెప్తున్నట్టు అనిపిస్తుండడంతో ఇక విక్రమ్ కళ్ళల్లోకి చూడలేక తన ఫోన్ తీసుకుని బయటకు వెళ్ళబోయింది. కానీ విక్రమ్ నవ్యను మరింత దగ్గరకు లాక్కొని నవ్య తడి జడను తన మునివేళ్లతో వెనక్కి జరిపి నవ్య కళ్ళల్లోకి సూటిగా చూస్తూ నువ్వు నన్ను నిజంగా ప్రేమించట్లేదా నవ్య అన్నాడు. లేదు అంది నవ్య తన మొహాన్ని పక్కకు తిప్పేస్తూ. ఏది అదే మాట నా కళ్ళల్లోకి చూసి చెప్పు అంటూ నవ్య ముఖాన్ని తన వైపుకు తిప్పుకున్నాడు విక్రమ్. ఎన్నిసార్లు చెప్పాలి మీకు నేను ప్రేమించట్లేదని అంది నవ్య కళ్ళను దించేస్తూ. మరైతే ఇప్పుడు నీ కళ్ళల్లో కన్నీళ్ళు ఎందుకు వస్తున్నాయి, నీ ఊపిరి ఎందుకు ఇంత భారంగా మారింది అన్నాడు. విక్రమ్ గట్టిగా నవ్య మొహాన్ని తన దోసుల్లోకి తీసుకుని నవ్య మౌనంగా తన కన్నీళ్లు బయటికి రాకుండా కంట్రోల్ చేసుకుంటుండగా అది చూసి విక్రమ్ విరక్తిగా నవ్వుతూ ఎందుకు నవ్య నా మీద కోపాన్ని నటిస్తున్నావు, దీనికి ఏదో కారణం ఉంటుందని నాకు తెలుసు, బట్ ఐ లవ్ యూ, నాకు తెలుసు నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావని, నీ మాటల్లో నా మీద కోపం కనిపిస్తున్నా నీ కళ్ళల్లో నాపై అంతులేని ప్రేమ కనిపిస్తుంది అన్నాడు. దానితో నవ్య కోపంగా విక్రమ్ వైపే చూస్తూ అదంతా అబద్ధం, మీకు మీరు ఊహించుకుంటున్నారు అవన్నీ అంది. మరైతే నైట్ నువ్వు నాకు ముద్దు పెట్టడం కూడా అబద్ధమేనా అన్నాడు విక్రమ్.
నేనా? నేనెప్పుడు పెట్టాను? నేనేం పెట్టలేదే అంది నవ్య తడబడుతూ. దానికి విక్రమ్ నవ్వుతూ నవ్యని మరింత దగ్గరికి లాక్కొని, నాకు ఏదైనా తీసుకుంటే తిరిగి వడ్డీతో సహా ఇచ్చే వరకు నిద్ర పట్టదు బంగారం అంటూ నవ్య నుదుటిన ముద్దు పెట్టుకుని బుక్కలపై ముద్దుల వర్షం కురిపిస్తుంటే నవ్య విక్రమ్ ప్రేమగా కరిగిపోతున్న సమయాన అమ్మా అంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది అను. దాంతో విక్రమ్ నవ్యకు దూరం జరగగా నవ్య తేరుకొని అనుని ఎత్తుకొని, ఏంటి బంగారం బువ్వ తినేసావా అంది. అంటూ అను నవ్య మెడ చుట్టూ చేతులు వేసి వెనకే ఉన్న విక్రమ్ని చూసి, డాడీ హైడ్ అండ్ సీక్ ఆడుకుందామా అంది. ఓకే బంగారం అంటూ వచ్చి నవ్య దగ్గర నుంచి అనుని తీసుకున్నాడు విక్రమ్. తర్వాత అను కళ్ళు మూసుకుంటే విక్రమ్ కావాలని వచ్చి నవ్య వెనకాల దాక్కొని అను ఏ వైపు చూస్తే ఆ వైపు నవ్యను అడ్డంగా తిప్పుతుండగా నవ్య విక్రమ్ కావాలని చేస్తున్నానని అర్థమై అనుని తీసుకుని లక్ష్మీమోహన్ గారి దగ్గర వదిలి అనుతో, నువ్వు నానమ్మ తాతయ్యలతో ఆడుకో బంగారం, నేను ఇప్పుడే వస్తాను అని అను నుదుటిపై ముద్దు పెట్టుకుని లోపలికి వెళ్ళి రెడీ అయ్యింది. తర్వాత కబోర్డ్లో ఉన్న విక్రమ్ జాకెట్ని హత్తుకొని మనసులో, ఈ రోజుతో మన ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోతాయి ఆదిత్య, ఆ తర్వాత మనల్ని ఎవరూ విడదీయలేరు, అప్పటి వరకు నన్ను క్షమించు అనుకుని బయటికి వెళ్ళిపోయింది నవ్య. తర్వాత విక్రమ్ కూడా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తుండగా అప్పుడే గుమ్మంలోంచి ప్రియా వస్తూ కనిపించింది. విక్రమ్ ప్రియని చూసి నవ్వుతూ ఎదురెళ్ళి, హాయ్ ప్రియా, వాట్ ఏ సడన్ సర్ప్రైజ్ అన్నాడు. దానికి ప్రియా నవ్వుతూ, హాయ్ ఆదిత్య, ఎలా ఉన్నావు, నవ్య ఇంట్లో ఉందా అంది. మేం బాగున్నాం, కానీ నీ ఫ్రెండ్ ఇప్పుడే బయటికి వెళ్ళింది అన్నాడు విక్రమ్. అమ్మయ్య, ఇదే మంచి టైం అని ప్రియా ఏదో చెప్తుండగా అప్పుడే అక్కడికి లక్ష్మి మోహన్ అనుని ఎత్తుకుని రావడంతో వాళ్ళను పలకరించింది. అప్పటికే ప్రియా తనతో ఏదో మాట్లాడాలని అనుకుంటుందని అర్థమైన విక్రమ్ ఆలోచనలో పడ్డాడు. ప్రియా అనుని ఎత్తుకొని మాట్లాడుతుండగా లక్ష్మి కాఫీ తీసుకుని రావడానికి వెళ్ళింది. కాసేపటికి మోహన్ గారికి ఏదో ఫోన్ రావడంతో బయటికి వెళ్ళిపోయాడు. వెంటనే ప్రియా విక్రమ్ వైపు చూస్తూ, నేను చెప్పిన పని ఏం చేశావా ఆదిత్య, అతనెవరో కనుక్కున్నావా అంది. ఏం పని ప్రియా, ఎవరిని కనుక్కోవాలి అన్నాడు విక్రమ్ అర్థం కాక. అదేంటి ఆదిత్య అలా అంటావు, నేను మీరు స్విట్జర్లాండ్ నుంచి బయలుదేరిన రోజు మెసేజ్ చేశాను కదా ఒక విషయం గురించి, నువ్వు కూడా వీలైనంత త్వరగా కనుక్కుంటాను, నువ్వు చెప్పేదాకా ఆ విషయం గురించి మెసేజ్ చేయకు అన్నావు కదా, అందుకని ఇన్ని రోజులు మెసేజ్ చేయలేదు, కానీ మీరు వచ్చి ఇన్ని రోజులైనా నువ్వు ఆ విషయం గురించి పట్టించుకోకుండా ఉంటే నీకు ఒకసారి గుర్తు చేద్దామని వచ్చాను అంది ప్రియా. అంతా విన్న విక్రమ్ ప్రియా ఏం మాట్లాడుతుందో అర్థం కాక, అసలు దేని గురించి మెసేజ్ చేశావు ప్రియా, నాకేం మెసేజ్ రాలేదే అన్నాడు. దాంతో ప్రియా ఆశ్చర్యంగా, నేను మెసేజ్ చేశాను ఆదిత్య, కావాలంటే చూడు అని తన ఫోన్లో ఉన్న చాటింగ్ చూపించింది. విక్రమ్ ఆ చాటింగ్ చూస్తుండగా లక్ష్మి గారు కాఫీ తీసుకొని రావడంతో విక్రమ్ ఆవిడకి అనుమానం రాకుండా ప్రియా ఫోన్ తీసుకుని తన గదిలోకి వెళ్ళి చాటింగ్ చదివాడు. అసలేం జరిగిందో మీకు అర్థమయ్యేలా నేను చెప్తాను వినండి. హోటల్లో నవ్య ముందు రోజు రాత్రి తాగడం వల్ల తలనొప్పిగా అనిపిస్తే విక్రమ్ టాబ్లెట్స్ ఇచ్చి నవ్యను పడుకోబెట్టి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. కాసేపటికి మెలకు వచ్చిన నవ్య తనున్న పొజిషన్ చూసి ముందు కంగారు పడిన తర్వాత ఏం జరిగిందో గుర్తు తెచ్చుకోసాగింది. ముందు రోజు నైట్ తను షీలా మీద జలస్తో తాగడం, ఆ తర్వాత వెళ్ళి విక్రమ్ని హక్ చేసుకోవడం, రూమ్కి వచ్చాక విక్రమ్కి ప్రపోజ్ చేయడం, ముద్దు పెట్టడం, వామిట్ చేసుకోవడం, అప్పుడు తను విక్రమ్ జాగ్రత్తగా చూసుకోవడం అన్నీ ఒక్కటోటుగా గుర్తుకు రాగా చిన్నగా నవ్వుకుంటూ విక్రమ్ కోసం ఎదురు చూస్తుంది నవ్య. ఇంతలో విక్రమ్ ఫోన్కి కాల్ వస్తుంటే విక్రమ్కి ఫోన్ ఇద్దామని చేతిలోకి తీసుకుని స్క్రీన్పై ప్రియా పేరు చూసి ఆశ్చర్యంగా, ఈయన అసలు ప్రియా పేరు ఎత్తితేనే మండిపడతారు కదా, మరి ప్రియా కాల్ చేస్తుందేంటి, అది కూడా నాకు చేయకుండా ఆయనకి చేస్తుందేంటి అని ఆలోచిస్తుండగానే కాల్ కట్ అయిపోయింది. తర్వాత నవ్య ఫోన్ బెడ్పై పెడుతూ ఉండగా ప్రియా నుంచి వాట్సాప్లో వరుసగా మెసేజెస్ రావడంతో చూడటం భావ్యం కాదని తెలిసిన ఓపెన్ చేసింది. ఆ చాటింగ్లో, ఆదిత్య కాల్ లిఫ్ట్ చేయవేంటి, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి నవ్య గురించి అంది ప్రియా. అది చూసి నవ్య మనసులో, ఇదేంటి ఈయన్ని ఆదిత్య అంటుంది, అందులో నా గురించి ఏదో చెప్పాలంటుంది అని ఆలోచిస్తూ వెంటనే ఒక ఐడియా తట్టడంతో, చెప్పు ప్రియా, నవ్య పక్కనే ఉంది అందుకే లిఫ్ట్ చేయలేదు అని రిప్లై ఇచ్చింది నవ్య. మొన్న నవ్యని నువ్వు ప్రేమించిన అంశు అని కనుక్కుని నాకు కాల్ చేసినప్పుడు నీకు విషయం చెప్పడం మర్చిపోయాను ఆదిత్య అని మెసేజ్ చేసింది ప్రియా. దాంతో నవ్య ఆశ్చర్యంగా మనసులో, అంశునా, ప్రియా విక్రమ్ని ఆదిత్య అని పిలుస్తుందంటే విక్రమ్ ఆదిత్యనా అని ఆలోచిస్తూ చెప్పు ప్రియా అని రిప్లై ఇచ్చింది. వెంటనే ప్రియా నవ్య బర్త్డే రోజు తనకొచ్చిన గిఫ్ట్ అండ్ స్కార్ఫ్ ఫొటోస్ పంపి ఆదిత్యకి, నువ్వు నవ్యని అంశు అని కనుక్కున్నది మొన్న, అలాంటిది ఈ గిఫ్ట్ నీ పేరుతో నవ్య బర్త్డే రోజు పంపారు అంటే నాకెందుకో ఇది ఎవరో కావాలని చేశారని అనిపిస్తుంది, నీకెవరైనా శత్రువులు ఉన్నారా అంది. నవ్య దాన్ని చూసి షాక్ అవుతూ, నాకెవరూ శత్రువు లేరు ప్రియా, ఉన్నా నేను కనుక్కుంటాను,
నేను చెప్పేదాకా నువ్వు ఈ టాపిక్ గురించి ఎత్తకు అని ఆ ఫొటోస్ తన ఫోన్కి సెండ్ చేసుకుని విక్రమ్ ఫోన్లో చాటింగ్ మొత్తం డిలీట్ చేసేసి ఆలోచనలో పడింది. ముందుగా విక్రమ్ ఆదిత్య ఒక్కరేనా అని కనుక్కోవడానికి మోహన్ గారికి కాల్ చేసి విక్రమ్ని కొందరు ఆదిత్య అని ఎందుకు పిలుస్తున్నారని అడగడంతో ఆయన విక్రమ్ అసలు పేరు విక్రమాదిత్య, కానీ తను ప్రేమించిన అంశు అనే అమ్మాయి తనని ఆదిత్య అని పిలిచేది. తర్వాత కొన్ని రోజులకి ఆ అమ్మాయి మోసం చేయడంతో విక్రమ్ అప్పట్నుంచి ఆదిత్య అని ఎవరి దగ్గర పిలిపించుకోడు. తనని మర్చిపోవాలని ఎవరికీ చెప్పకుండా అమెరికా వెళ్ళిపోయాడని చెప్పారు. అంతా విన్న నవ్య ఆలోచిస్తూ అంటే, విక్రమ్ ఆదిత్య ఇద్దరు ఒకరేనా? అయినా నేను మోసం చేయడం ఏంటి? అసలేం జరిగింది అని ఆలోచించగా తనకు పెళ్ళయ్యాక కంపెనీలో స్క్రిప్ట్ డిలీట్ అవ్వడం గుర్తొచ్చి విక్రమ్కి ఎవరైనా శత్రువులు ఉన్నారేమోనన్న అనుమానం కలిగింది. వెంటనే నవ్య ఆలోచిస్తూ ప్రియా పంపిన గిఫ్ట్లో ఉన్న లెటర్ చదవగా అందులో అతను నవ్యని కావాలనుకుంటున్నట్టు ఉండడం, గతంలో విడిపోయింది కూడా ఉండడంతో ఇదెవరో బాగా తెలిసిన వాళ్ళే చేశారని అర్థమై అన్నీ కలిపి ఆలోచిస్తూ వాళ్ళ టార్గెట్ నవ్యని విక్రమ్కి దూరం చేయడమే అని కనిపెట్టింది. వెంటనే ఒకవైపు బాధ, మరోవైపు కోపం తనకు రాగా విక్రమ్కి తనని దూరం చేయాలని చూసే వాళ్ళెవరో కనుక్కోవాలని నిర్ణయించుకుని ఆ విషయం తేలేదాకా విక్రమ్కి చెప్పకూడదని అనుకుంది. అందుకే ఆ రోజు విక్రమ్ రాగానే నవ్య ఆ ఆలోచనలో ఉండి తన శత్రువు ఎవరో విక్రమ్కి బాగా తెలుసు కాబట్టి వాళ్ళను నమ్మించే ప్రయత్నంలో కావాలనే విక్రమ్తో గొడవ పడింది. ఆ తర్వాత తన కాలికి దెబ్బ తగలడంతో విక్రమ్ అది చూసి విలువెల్లాడుతుంటే అక్కడే ఉంటే ఎక్కడ విక్రమ్ ప్రేమకి కరిగిపోతుందోనని భయపడి విక్రమ్ గదిలోకి వెళ్ళగానే వచ్చేసింది ఎయిర్పోర్ట్కి. అప్పటి నుంచి విక్రమ్ మీద కోపాన్ని నటిస్తూనే తమ శత్రువులు ఎవరో కనుక్కునే ప్రయత్నం చేస్తుంది నవ్య. ఇక్కడ విక్రమ్ ప్రియా ఫోన్లో చాటింగ్ మొత్తం చదివి అది తన ఫోన్లో లేకపోవడంతో ఆ రోజు చాట్ చేసింది నవ్య అని అర్థం చేసుకున్నాడు. ఆ వెంటనే నవ్య ఎందుకు తనతో గొడవ పడిందో అర్థం చేసుకుని ఎలాగైనా తమ శత్రువుని త్వరగా కనిపెట్టాలని నిర్ణయించుకున్నాడు విక్రమ్. ఆ తర్వాత ఫోన్ తెచ్చి ప్రియా దగ్గర ఇచ్చి జరిగిందంతా చెప్పాడు విక్రమ్. మొత్తం విన్నాక ప్రియా మొదట ఆశ్చర్యపోయినా వెంటనే కంగారుగా, ఆదిత్య ఇదంతా తెలిసాక నాకు చాలా భయంగా ఉంది అంది. ఎందుకు ప్రియా? మా శత్రువు గురించా? దాని గురించి అయితే నువ్వేం టెన్షన్ పడకు, నేను వాళ్ళని కనుక్కుంటాను, వాళ్ళకి సరైన గుణపాఠం చెప్తాను అన్నాడు విక్రమ్ కోపంగా తన పిడికిలు బిగిస్తూ. నా భయం శత్రువు గురించి కాదు ఆదిత్య, నవ్య గురించి. అది చూడడానికి అమాయకంగా కనిపించినా చాలా ధైర్యవంతురాలు. నీకు కూడా తెలుసు కదా, ముక్కు మొహం తెలియని వాళ్ళ సంతోషం కోసమే అది అంత కష్టమైన బైక్ రేసులే చేసేది. ఇక నువ్వెవరో తెలియకపోయినా నీ సంతోషం కోసం ఒకరోజు రాత్రంతా అడవిలో ఉంది. అలాంటిది ఇప్పుడు తనకు ప్రాణమైన నీకు శత్రువులు ఉన్నారని, వాళ్ళు మీ ఇద్దరిని విడదీయాలని చూస్తున్నారని అర్థమయ్యాక అది సైలెంట్గా ఎలా ఉంటుందనుకున్నావు? నాకు తెలిసి ఈ పాటికి వాళ్ళెవరో కనిపెట్టేసి తగిన శిక్ష కూడా విధించేసి ఉంటుంది. కానీ దానివల్ల ముందు ముందు ఎలాంటి ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటుందో అని భయంగా ఉంది అంది ప్రియా. అది విని విక్రమ్ కంగారుగా, అవును ప్రియా, నువ్వు చెప్పింది నిజమే, నేను ఎలాగైనా నవ్యను కాపాడుకుంటాను, ఇప్పుడే బయలుదేరి వెళ్తాను తన దగ్గరికి అన్నాడు. తర్వాత ప్రియా అనుతో ఆడుకుంటుండగా విక్రమ్ ఫాస్ట్గా ఆఫీస్కి వెళ్ళాడు. కానీ అక్కడ నవ్య లేకపోవడంతో ఫోన్ చేయగా నవ్య ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. దానితో నవ్యకి ఏమైందోనన్న భయం అంతకంతకు పెరుగుతుండగా విక్రమ్కి ఫోన్ వచ్చింది. లిఫ్ట్ చేసి అవతల వైపు వారు చెప్పింది విని ఫాస్ట్గా వాళ్ళు చెప్పిన ప్లేస్కి వెళ్ళి అక్కడ కనిపించిన దృశ్యం చూసి షాక్ అయిపోయాడు విక్రమ్. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.